నమస్తే. ఈ జనరేషన్‌లో డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే మనం చాలా మందికి చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కలనో, మన ఇంటి చుట్టూనో, మన ఇంట్లోనే చాలా మందికి వచ్చుండొచ్చు. అయితే ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలేంటి? అసలు పాటించవలసిన జాగ్రత్తలేంటి? తీసుకోవాల్సిన డైట్ ఏంటి? అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్, డయాబెటిస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్, అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా. ఆయనతో అడిగి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఓకే సార్. అండ్ ఈ షుగర్ వచ్చే ముందు, అంటే వచ్చాక కొన్ని మార్పులుంటాయి. వచ్చే ముందు ఎలాంటి మార్పులు గమనించొచ్చు? సీ ఇప్పుడు ఒక 25, 30 ఇయర్స్ బ్యాక్ షుగర్ వచ్చే ముందు మనిషి బరువు తగ్గిపోయేవారు. అలా వచ్చేది అనారోగ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే షుగర్ వచ్చే ముందు వీళ్ళు బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 70 కిలోల వ్యక్తి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, 70 కిలోలు ఉన్న వ్యక్తి 80 కిలోలకు వెళ్తున్నాడు అంటే అది డయాబెటీస్ వచ్చే లక్షణమే. సో అంటే డయాబెటీస్ వచ్చే ముందు తలనొప్పి వస్తుంది, డయాబెటీస్ వచ్చే ముందు విరోచనాలు వస్తాయని కాదు నా మాట. డయాబెటీస్ వచ్చే ముందు ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి? ఊబకాయంలో ఉన్నవారు డయాబెటీస్ రిస్క్లో ఉన్నట్లే. సో కాబట్టి డయాబెటీస్ వచ్చి వీళ్ళకి ఇంకా దాన్ని డయాగ్నోజ్ అవ్వలేదనుకోండి, అప్పుడు డయాబెటీస్ లక్షణాలు ఉంటాయి. మూత్రం ఎక్కువ రావటం, ఆకలి ఎక్కువగా ఉండటం, లేకుండా ఉంటే నీరసంగా ఉండటం, వేగ్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి కాదు, చాలా ఉంటాయి, ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈరోజు కూడా నాకు ఒక పేషెంట్ లాస్ట్ వీక్ ఒక 400 షుగర్స్తో వచ్చారు. సో దానికి కావాల్సిన మెడికేషన్ అన్ని ఇచ్చిన తర్వాత షుగర్స్ మంచి కంట్రోల్కి వచ్చాయి. ఈరోజు తను చెప్పడం ఏంటంటే, సార్ నాకు కొన్ని సిమ్టమ్స్ ఉండేటివి, నీరసంగా ఉండటం, లేదా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, విషయాలు కొన్ని మర్చిపోవటం, ఎంతసేపు డ్రౌజీగా ఎంతసేపు పడుకుందాం అన్నట్టుగా అనిపించేది, నైట్లో కొంచెం ఎక్కువసార్లు మూత్రం వచ్చేది. సో ఇదన్నీ నేను ఖచ్చితంగా డయాబెటీస్ వల్ల అని అనుకోలేదు. బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి షుగర్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు పోయినాయి. సో ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. సో మొన్న మూత్రం ఎక్కువ వస్తుంటే కదా, చలికాలం కదా, అందుకని 2-3 సార్లు మూత్రం వస్తుందని నేను అనుకున్నా. కానీ షుగర్స్ కంట్రోల్ అయితే రావడం కూడా ఆగిపోయింది కాబట్టి, ఓహో నాకున్న సమస్యలన్నీ హై షుగర్ వల్ల వచ్చాయని చెప్పేసి నేను కన్క్లూషన్కి వచ్చాను సార్ అన్నాడు. మంచిది, నేను అండర్స్టాండ్ చేసుకున్నావు, థ్యాంక్ యూ అని చెప్పా. ఓకే సార్. అయితే సడన్గా షుగర్ పడిపోవడాన్ని ఎలా గుర్తించాలి? అలాగే అప్పుడు చేయవలసింది ఏంటి? అంటే ఒకవేళ పడిపోతే ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో షుగర్స్ 72 మిలీగ్రామ్స్ కంటే కిందికి వస్తే దాన్ని మనం లో షుగర్గా గుర్తిస్తాం. సో 100, 120 యావరేజ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనుకున్నాం కదా నార్మల్గా, హై షుగర్ కాకుండా. బట్ ఎప్పుడైతే షుగర్స్ 80కి తగ్గుతాయి లేదా 70కి వస్తాయి, మనిషిలో ఆకలి పెరుగుతుంది, ఏదో ఒకటి తినాలని క్రేవింగ్ వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళకు కుదరక వాళ్ళు వర్క్లో బిజీగా ఉండి ఏమి తినలేదు అనుకోండి, గుర్తించలేదు అనుకుందాం. సో షుగర్స్ 60కో 50కో పడిపోయినాయి అనుకున్నాం. సో చల్లగా చెమటలు గారిపోవటం ఇట్లా జరుగుతుంది. సో జనరల్గా డయాబెటీస్ పేషెంట్కి తెలిసిపోతుంది, ఓహో నాకు షుగర్ ఏమో డౌన్ అవుతుందని చెప్పి. వాళ్ళు ఇమీడియట్గా గ్లూకోజ్ పౌడర్ కానివ్వండి లేదా పంచదార కానివ్వండి ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆ 60కో 50కో లేదా 70కో పడిన షుగర్ కొన్ని నిమిషాలలో మళ్ళీ 100 దాటేస్తుంది. సో వితిన్ మినిట్స్ దే బికమ్ నార్మల్, వితిన్ మినిట్స్. బట్ ఎప్పుడు డౌన్ అయింది, ఎందుకు డౌన్ అయింది? ఇప్పుడు నిన్న మొన్న డౌన్ కాలేదు కదా, ఈరోజు ఎందుకు డౌన్ అయింది? సో ఈరోజు ఏం జరిగింది? సో ఈరోజు బహుశా ఆయన గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఉండొచ్చు. సో శారీరక శ్రమ పడింది కదా అక్కడ, సో గ్లూకోజ్ అనేది ఖర్చు అయింది అక్కడ, కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నానికి డౌన్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం అలాంటి ఎక్స్ట్రా శారీరక శ్రమ ఉన్న రోజున ఎక్స్ట్రా ఇంకొక పండు తినటం అలాంటివి చూసుకోవాలి. లేదు ఈరోజు ఏమైంది, ఇది ఇంపార్టెంట్ మీటింగ్, రోజు 1:30కి లంచ్ చేస్తారు. ఈ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల ఏదైనా లంచ్ చేయలేదు 3:30 వరకు, సో షుగర్ డౌన్ అయింది. సో నెక్స్ట్ టైం అలాంటి ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు ఒక ఫ్రూట్ అన్న తినేసి మీటింగ్లోకి వెళ్ళండి. షుగర్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు షుగర్స్ ఎక్కువ పెరుగుతాయి, దీనివల్ల HbA1c కంట్రోల్ తప్పుతుంది మళ్ళీ. సో ఎందుకు ఏ టైంలో లో షుగర్స్ వస్తున్నాయి అనేది పేషెంట్ గుర్తించగలగాలి. ఇంకొక అంశం, కొన్ని సందర్భాలలో పేషెంట్కి ఇదివరకే డాక్టర్ ఇచ్చిన డోసు ఆ టైంలో ఎక్కువ అవ్వచ్చు. సో షుగర్ మెడిసిన్స్ వల్ల కూడా షుగర్ డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నా. సో అది ఎందుకు జరుగుతుంది సార్, మీరు ఎందుకు డౌన్ చేసేలాగా మోతాదులు ఇస్తారని కూడా మీరు అడగచ్చు. సో డౌన్ చేయాలని మోతాదులు మనం ఇవ్వం. పేషెంట్కి షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డోసు ఇచ్చుంటాం, షుగర్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత డోసులు తగ్గించాల్సిన అవసరం వచ్చి ఉంటుంది. సో పేషెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి రాకపోవటం,
ఏదైనా కారణం వల్ల ఆయన అదే డోస్ కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఆ డోసు ఆ సందర్భంలో ఎక్కువైంది అతనికి, కాబట్టి డోసులు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, సొంత ఇన్సులిన్ ఉత్పాదన మనిషి ఆరోగ్యంగా బాగున్నప్పుడు మనం ఇచ్చిన సలహాలన్నీ పాటించిన తర్వాత తనకు ఆరోగ్యం మెరుగైనప్పుడు సొంత ఇన్సులిన్ ఉత్పాదన కూడా పెరుగుతుందిగా, ప్లస్ తనలో ఉన్న ఇన్సులిన్ పనిచేసే విధానం కూడా ఇంకా మెరుగవుతుందిగా. ఇలా మెరుగైనప్పుడు మనం ఇచ్చిన మోతాదులు, మాత్రలు కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, డోసులు మరి తగ్గించాలిగా. సో షుగర్ డౌన్ అవటం తాత్కాలికంగా పేషెంట్కి సమస్య అయినప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే జనరల్గా మందులు డోసులు తగ్గుతాయి. సో అందులో పాజిటివ్నెస్ కూడా ఉందన్నమాట, బ్యాడ్లో గుడ్ కూడా ఉంది. ఓకే సార్, అది యాక్చువల్గా ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఓకే, రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే డైట్ ఎలా మెయింటైన్ చేయాలి? సో ప్రతి ఒక్కరూ కూడా డయాబెటీస్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటి, ప్రత్యేకమైన జాగ్రత్తలు కాదు నేను అంటున్నది. మనం అనుకున్నాం వెయిట్ పెరుగుతున్నాం, వెయిట్ పెరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు, మీ ఎత్తుకి మీరు ఉండాల్సిన బరువు 62 కిలోలే. 62 కిలోలు ఉంటే చాలు. వాళ్ళు 65 దాటుతున్నారు అనుకుందాం. అక్కడ జాగ్రత్తలు, బరువు పెరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ నుంచి దూరంగా ఉన్నట్లే. బట్ ఇటీవల బిజీ లైఫ్ స్టైల్లో ఎంతమంది 62 నుంచి 65కి వచ్చిన వెంటనే అరే నేను బరువు పెరుగుతున్నాను అని ఎంతమంది గుర్తిస్తున్నారు? ఓకే సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ, ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి కానీ షుగర్ వద్దు, వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్ తినాలి, లేకపోతే బ్లాక్ రైస్ తినాలి అంటే షుగర్కి మంచిది అని చెప్పేసి అంటారు. అలాగే రైస్ని పక్కన పెట్టేసి చపాతి తినండి అనేసి అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే వర్క్ అవుతుందా ఇది? రైస్ వద్దనటం వెనకాల విషయం ఏంటంటే లో కార్బ్ మంచిది అని, కార్బ్స్ తగ్గించాలనేది ఆడ ఉద్దేశం. సో మీరు రైస్ని తగ్గించి కార్బ్ తగ్గేయటం వల్ల షుగర్స్ పెరుగుదల కొంచెం అదుపులోకి వస్తుంది, అంటే పెరగటం తగ్గుతుంది. పెరిగిన షుగర్ తగ్గుతుంది అనట్లేదు నేను, పెరుగుదల మాత్రం తగ్గుతుంది. సో ఇప్పుడు ఒక క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు అనుకుందాం, ఇది మంచిగా పాలిష్డ్ రైస్ అనుకుందాం. తద్వారా తనకి షుగర్స్ ఒక 40 పాయింట్స్ పెరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనము, ఇది హై గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్. సో గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గించవచ్చు రైస్లో. అంటే ఇప్పుడు పాలిష్ తక్కువ పట్టించామనుకోండి, సో మనకు పెరిగే షుగర్స్ 20% తక్కువ పెరగచ్చు, 40 పాయింట్స్ బదులు 30 పాయింట్లు పెరగచ్చు. లేదు రైస్లో ఇంకొంచెం మనం తీసుకునే విధానం, అంటే రైస్ ఇప్పుడు పప్పల పొడితోనో వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారనుకోండి, షుగర్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం దాన్ని ఆకుకూరతోనో లేకన్నా ఉంటే ఫైబర్కి సంబంధించిన కూరలు, అంటే పొట్లకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, అంటే మనకున్నన్ని కూరగాయలే అనమాట. సో కూరగాయలు బాగా తింటూ, సో కూరగాయలతో కలిపిన మంచి కూరని ఎక్కువగా కలుపుకొని రైస్ క్వాంటిటీ తగ్గించారనుకోండి, మళ్ళీ మీకు రైస్ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గి ఈ కూరగాయల పోషక విలువలు పెరిగి షుగర్స్ పెరుగుదల తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రైసే కావాలనుకుంటున్నప్పుడు బ్రౌన్ రైస్, అంటే తక్కువ పాలిష్ రైస్ కూడా మంచిది. చాలా తక్కువ సంఖ్యలో కొంతమంది సార్ నాకు రైస్తో బ్రౌన్ రైస్ తినలేకపోతున్నాను, వేడి చేసిందని కంప్లైంట్ చేస్తారు. కానీ బట్ 100లో దాదాపు 95 మంది హ్యాపీగా అన్పాలిష్డ్ రైస్ ఈజీగా తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మనం రైస్ వద్దన్నప్పుడు చపాతీ తీసుకుంటారు. సో చపాతీ అంటే మళ్ళీ గోధుమ పిండి అయిపోతుంది. సో గోధుమ పిండిలో కూడా మళ్ళీ హై గ్లైసిమిక్ ఇండెక్సే ఉంటుంది. సో అక్కడ మళ్ళీ దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించాలంటే కూడా అందులో సజ్జపిండి, రాగుల పిండి, జొన్న పిండి లాంటివి కలుపుకున్నారనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిస్తాం. సో మనం చపాతీ తినచ్చు, బట్ షుగర్స్ పెరుగుదల ఎక్కువ కాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు తద్వారా. సో అక్కడ కూడా మళ్ళీ మనం పొటాటోతోనో ఇంకేదైనా దాన్ని తీసుకుంటే కొంచెం షుగర్స్ లైట్గా ఎక్స్ట్రా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా అక్కడ కూడా మళ్ళీ మనం వెజిటబుల్స్ కర్రీ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవటం, చెన్న, రాజ్మా అలాంటివి కూడా కూరలు మనం చేసుకున్నారనుకోండి, కొద్ది రోజుల్లో వారంలో ఒక 2-3 డేస్ వెజిటబుల్ సలాడ్తో మాత్రమే నువ్వు పుల్కా లేదా చపాతీ తినటం చేసుకున్నారనుకోండి, లేదా కొంతమంది రాగి రొట్టి, జొన్న రొట్టి తింటూ ఉంటారు, చాలా మంచిది. అది కూడా దానికి కరెక్ట్గా కూరలతో తీసుకున్నారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. సో డయాబెటీస్లో ఫలాంది తినకూడదు, డయాబెటీస్ ఇది తినకూడదని అనట్లేదు. డయాబెటీస్లో మీరు అన్నీ తినచ్చు, బట్ ఎలాగా, ఎంత మోతాదులో, ఏ టైంలో తినాలనేది వెరీ ఇంపార్టెంట్. ఆ డయాబెటీస్ పేషెంట్స్ అసలు బిర్యానీ తినచ్చు అనేది పెద్ద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నువ్వు దాంట్లో ఒక 4 ముక్కలు వేసుకొని ఇంత రైస్ తిన్నారనుకోండి, 1000 క్యాలరీస్ పైగా వస్తాయి. సో షుగర్స్ డెఫినెట్గా హై అయిపోతాయి, వెయిట్ పెరుగుతారు. బట్ అదే మనం 1 or 2 చిన్న పీసెస్ తీసుకొని కొంచెం రైస్తో తిన్నారనుకోండి, మధ్యాహ్నం పూట తిన్నారనుకోండి, ఇంకా సేఫ్.
బట్ అలాంటి తిన్నప్పుడు పక్కన మళ్ళీ వేరే ఫుడ్స్ తినకూడదు. అంటే ఉదాహరణకి డెజర్ట్ అని చెప్పో ఇంకోటి ఏదైనా స్వీట్ ఐటమ్ లాంటిది ఏదైనా తిన్నారనుకోండి, స్టార్టర్స్ కూడా తింటారు, అప్పుడు షుగర్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు ఇటు కొంచెం బిర్యానీ తిని మళ్ళీ వైట్ రైస్తో కొంచెం పెరుగన్నం కూడా తిన్నావు అనుకోండి, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి, అరే డాక్టర్ ఎందుకు చెప్తున్నాడు, మన కోసమే కదా చెప్పేది ఆయన అని చెప్పేసి మీరు అందులో ఉన్న ఎసెన్షియల్స్ని కానీ గ్రహించి పద్ధతిగా చేసుకున్నట్లయితే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్.